బాలు ఫోన్ని గుణాకిస్తూ దొరికిపోయిన రోహిణి చంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడి నిండా గుడి గంటల సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనా అందరూ కూడా రెడీ అయ్యి ఇంకా మనోజ్ రోహిణి పెళ్లి రోజు ఫంక్షన్కి వెళ్ళారు కదా, అక్కడంతా కూడా చాలా సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే మనోజ్ లేనిపోని గొప్పలు చెప్పి బాలుకి ఒక 50 కార్లు ఉన్నట్టు, రవినైతే పెద్ద రెస్టారెంట్లకి ఓనర్ అయినట్టు గొప్పలు చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా అతను కాస్త డీలు ఓకే చేసేస్తాడు. ఓకే చేయడంతో మందు తీసుకొస్తాడు మణికంఠ. మందు చూస్తే ఆగలేడు కదా బాలు. అప్పటికీ మీనా తాగొద్దని ఎంత కంట్రోల్ చేసినా బాలు మాత్రం తాగకుండా ఉండలేకపోతాడు. మందును చూస్తేనే ఆగలేని బాలు తాగేసి మీలాంటి గొప్ప వాళ్ళని కొడుకులుగా కన్నందుకు మీ నాన్న చాలా మంచివాడు. మీరు కింద నుంచి పైకి వచ్చారు, చిన్నతనంలోనే గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు అంటూ చెప్పేసేసరికి మీకు మేము చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. వాడు అసలు 4 కార్లు ఓనర్ కాదు, నేను అసలు ఏమీ కాదు అంటూ మొత్తం చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవును సార్, మీకు అబద్ధం చెప్పడం నా ఉద్దేశం కాదు, అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నాకు 2 కార్లు మాత్రమే ఉన్నాయి. మా తమ్ముడు వంటవాడిగా చెఫ్గా పనిచేస్తాడు. మీరు అనుకుంటున్నట్టు మేము గొప్ప వాళ్ళం కాదు. నా అన్నగారి బిజినెస్ కోసం సహాయం చేయడం కోసం ఏదో అబద్ధమాడామో తప్ప నిజానికి మాకు ఏ బిజినెస్లు ఏమీ లేవు. ఏదో చిన్న కొద్దిపాటి వ్యాపారాలేయో చిన్నగా చేసుకుంటున్నాము. మా ఆవిడ కూడా చిన్న పూల కొట్టు ఉంది. మా ఆవిడికి కూడా వేరే చోట డబ్బింగ్ చెప్తుందే కానీ డబ్బింగ్ స్టూడియోలు అయితే మాకు లేవు అంటూ రవి బాలు మొత్తం నిజాలన్నీ చెప్పేసేసరికి ఇంకా డీలర్ కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మనోజ్, ఏంటిదంతా అని చెప్పాను. కానీ వాడి తప్పేమీ లేదు. వాడు గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆశపడ్డాడు. అలాగే వాడికి మేము సహాయం చేయాలని కూడా అనుకున్నాము. కానీ గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆశపడ్డ వాడికి అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం అంత మంచిది కాదు. ఈరోజు కాకపోతే రేపైనా మీకు నిజం తెలుస్తుంది. నిజం తెలిసిన రోజున మమ్మల్ని తప్పు పట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత మేమిప్పుడు నిజాన్ని బయట పెడుతున్నామంటూ బాలు చెప్పేసేసరికి మనోజ్, ఇంత గొప్ప తమ్ముళ్ళని ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించిన వాళ్ళు మాత్రం నా దగ్గర నిజం దాచిపెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నిజాన్ని బయటపెట్టారు. నీకు డీల్ రావాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు అబద్ధం చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు. అన్నగారు ఎదుగుతుంటే తమ్ముళ్ళు ఇంత గొప్పగా సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. రేపన్న రోజున నీకు కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే వీళ్ళు చేస్తారు అంటూ ఇంకా డీలర్ కాస్త మనోజ్తో అందరితో అనేసరికి, అంటే మీరు ఈ డీలు ఓకే చేసినట్టేనా సార్ అనగానే, ఖచ్చితంగా బాలు, ఖచ్చితంగా డీల్ ఓకే చేసినట్టే అంటూ చెప్పడంతో ఇంకా చాలా సంతోషంగా తాగడం బాగా ఎక్కువ చేస్తారు. ఎక్కువ తాగేసేసరికి డీలర్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరూ రోహిణి, ఇటు శృతి, మీనా ముగ్గురు కూడా వీళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వచ్చేసరికి ఫుల్గా తాగేసి ఉండడం చూసి, ఏంటండి ఇలా తాగారు అనగాని, నువ్వేంటి రవి, నువ్వు ఇంత దారుణంగా తాగుతావా అంటూ ఇంకా శృతి మాట్లాడడంతో, ఏం చేయమంటావు శృతి, తాగక తప్పలేదు. ఏదో ఫంక్షన్ అని చెప్పి సరదాగా తాగాను అంతే తప్ప వేరేదేమీ కాదు. అయినా నేను ఏదో లైట్గా తాగాను అనగానే, లైట్గా తాగడంతో ఇంతలా ఊగుతున్నావా, ఇదిగో ఇదంతా మజ్జిగ తాగండి అనేసరికి ఏమీ వద్దు అని చెప్పి ఇంకా విసురు కొట్టడంతో బాలు కొంచెం ముందుకు అలా పడిపోయేసరికి ఫోన్ కాస్త రోహిణి కాళ్ళ దగ్గర పడుతుంది. కానీ ఆ ఫోను పడ్డదన్న విషయం బాలు చూసుకోడు, మీనా కూడా చూసుకోదు. వెంటనే ఇంకా రోహిణి ఆ ఫోన్ను తీసుకుని దాచిపెడదామంటే తన దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదు, ఎక్కడ దాయాలి అని అనుకుంటూ ఉండగా పక్కనే మనోజ్ ఉండడంతో మనోజ్ని పట్టుకుని తన కోట్లో వేసేసేసరికి ఇంకా రవిని, శృతి ముగ్గురు పట్టుకుని ఇంకా వెంటనే మీనా అయితే రాజేష్కి ఫోన్ చేస్తుంది.
చేసేసరికి ఏంటమ్మా మీనా, అన్నయ్య అర్జెంటుగా ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా, అక్కడికి రాగలవా అనగానే సరేనమ్మా అని చెప్పి రాజేష్ రావడంతో ఏంటమ్మా ఇంత దారుణంగా తాగారు ముగ్గురు అనగానే, పార్టీ కదా అన్నయ్య తప్పలేదు, వీళ్ళు ఇంత దారుణంగా తాగారు కాబట్టి నీకు ఫోన్ చేశాను అనగానే, అయినా ముగ్గురు ఒకేసారి ఎలా వెళ్తారు, వెళ్ళడం కష్టం కదా. సరే అమ్మ మీనా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంకో కారుకి ఫోన్ చేస్తానని కానీ సరేనని ఇంకొకటి ఉంటారు కదా వాడికి ఫోన్ చేయడంతో వాడు కూడా వస్తాడు. ఇంకా ఇద్దరేమో ఒక కారు, ఒకరేమో ఒక కారు, ఇంకా విద్య కూడా రోహిణి వాళ్ళ కారే, ఇంకా మొత్తం కారులో ముగ్గురు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు తూలుతూ ఉండడం చూసి సత్యం అయితే, ఏంటే మీనా ఏంటిదంతా, ఎంత చెప్పినా వినిపించుకోలేదు మామయ్య, ముగ్గురు ఒకేలా తాగినట్టున్నారు అంటూ మీనా చెప్పేసేసరికి, వాళ్ళ ముగ్గురిని వదిలేసి మీ ముగ్గురు లోపలికి రండి, లేదంటే వాళ్ళతో పాటు అక్కడే ఉండండి, వాళ్ళు తాగొచ్చినందుకు వాళ్ళకు పనిష్మెంట్ తప్పదు అనగాని, అది కాదు మామయ్య అనగానే, చెప్పింది వినబడట్లేదా అనగానే, అదేంటండి ఏదో ఫంక్షను పార్టీ అంటే తాగడం కూడా తప్పేనా అని చెప్పానుగా అనేసరికి, ఎప్పుడైతే ప్రభా మాట అంటుందో, అయితే నీ కొడుకులతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో ప్రభా అని చెప్పనేసరికి, అదేంటండి అలా అంటారు, నోరు మూసుకుని ఊరుకో, మీనా శృతి రోహిణి ముగ్గురు లోపలికి రండి అనేసరికి వాళ్ళ ముగ్గురిని వదిలేసి వీళ్ళు లోపలికి వచ్చేస్తారు. రోహిణి ఆ వస్తూ ఆ జోబీలో ఉన్న ఫోన్ని కాస్త తీసుకొచ్చేసేసరికి ఇంకా ఫోన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోవడంతో ఇంకా బాలు ఫోన్ వచ్చేసింది, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. వెంటనే ఆ గుణగాడికి ఫోన్ చేసి ఫోను తెచ్చాను అని చెప్పాలి, వీడియో పంపించమంటాడో లేక ఫోనే ఇమ్మంటాడో కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటుండగానే ఇంకా గుణ బాలుకు సంబంధించిన ఇంకేం సీక్రెట్లు అందులో ఉన్నాయేమోనన్న ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఫోన్ కావాలి అని చెప్తాడు. ఫోన్ కావాలి అనేసరికి, ఫోనా రేపు ఉదయం తీసుకొస్తాను, ఇప్పుడు ప్రజెంట్ బాలు నిద్రలో ఉన్నాడు అని చెప్పాను, కానీ రేపు ఉదయం నువ్వు ఫోన్ తీసుకొస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే బాలు ఫోన్ గురించి వెతకడం మొదలు పెడతాడు, కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడడు, అందుకే చెప్తున్నాను, ఇప్పుడు బాలుని అడ్డుకోవాలి అంటే ఇప్పుడే ఖచ్చితంగా మనం సైలెంట్గా ఊరుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా రోహిణి చెప్పేసేసరికి, అయినా ఇంత అర్ధరాత్రి పూట బయటికి వచ్చి నీకు ఫోన్ ఇవ్వడం కూడా కుదరదు, రేపు వస్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకా వీడియో దొరికేసింది కదా, ఆ శివగాడిని బాలుగాడిని ఒక ఆట ఆడుకుంటాను, ఖచ్చితంగా ఆడుకుంటాను అని ఇంకా ఎంతో సంతోషంగా సంబరంగా ఉంటాడు గుణ. అయితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా మనోజు బాలు రవి ముగ్గురు కూడా బయటే పడుకుంటారు. తెల్లవారేసరికి మత్తు దిగడంతో ఇంకా సత్యం ముగ్గురు మీద ఒక బకెట్ నీళ్లు కొడతాడు, ఎందుకంటే గుమ్మాలో అస్తవ్యస్తంగా ఒకరి మీద ఒకరు పడుకుని చాలా దారుణంగా ఫుల్గా తాగేసి ఉండడంతో పడుకుని ఉంటారు. వాళ్ళ మొహం మీద నీళ్లు కొట్టేసరికి ముగ్గురికి కూడా ఒకేసారి మెలకువ వస్తుంది. ఏంట్రా దిగిందా, పార్టీ ఇస్తే మాత్రం ఎంత దారుణంగా తాగాల, ఏరా బాలు నీకు బుద్ధి లేదా, ఏరా రవి నువ్వు వీళ్ళకలాగే తయారవుతున్నావా, ఏరా మనోజ్ బిజినెస్లు చేసుకుంటూ బిజినెస్ మ్యాన్ అన్నావు, ఇదేనా బిజినెస్ మ్యాన్ లక్షణం అనగానే, పార్టీలో తప్పలేదు నాన్న, ఏదో కొంచెం ఎక్కువ తాగాల్సిన పరిస్థితి వచ్చింది అనగాని, అది కొంచెం ఎక్కువ తాగడం కాదురా, నువ్వు ఎంత ఎక్కువ తాగావో కూడా క్లియర్గా తెలుస్తుంది, నువ్వు కొంచెం ఎక్కువ తాగానని ఎలా చెప్తున్నావు, అయినా మీకు బుద్ధి జ్ఞానం లేదా ఏంటి, ఎంత దారుణంగా ఈ రకంగా తాగుతావని కలలో కూడా అనుకోలేదు, అసలు నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా, తాగుతే మాత్రం ఇంత దారుణంగా తాగుతారా అంటూ ఇంకా తెగ తిట్టడంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి బాలు నిలబడిపోయి లోపలికి వచ్చేస్తాడు. ఇంకా వెళ్ళి తలారా స్నానం చేయండి అని ఇంకా మీనా అయితే తిట్టేసరికి బాలు బాత్రూంలోకి వెళ్ళి తలారా స్నానం చేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చేసేసరికి ఇంకా అలా బయటికి రావడంతో ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పాను, కానీ ట్రిప్కు లేదు ఎక్కడికే లేదు, ఒక పూట పడుకోండి, ఆ తర్వాత ట్రిప్పులకి వెళ్దురు కానీ, అయినా ఎలా ఇంటికి తీసుకొచ్చారు అనగానే, రాజేష్ అన్నకి వేరే అన్నకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకొచ్చారు, అయినా మిమ్మల్ని తాగొద్దని చెప్పాను కదా, నా మాట వినిపించుకోరా,
పార్టీలో తాగొద్దు అని ఎంత చెప్తున్నా మీరు వినిపించుకోలేకపోయారా అంటూ మీనా కాస్త తిట్టేసేసరికి, ప్లీజ్ మీనా ఏం అనొద్దు, అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత నువ్వేమైనా అంటే నేను బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని బాలు కాస్త వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న బాలుకి సడన్గా మెలకు వస్తుంది. ఎందుకంటే బాలు వాటర్ పోసారు, పోసిన తర్వాత లోపలికి వచ్చాడు. ఎక్కడా తన ఫోన్ కనిపించలేదు. మీనా ఏమైనా ఫోన్ తీసిందా అని మీనా మీనా అంటూ పిలవడంతో, ఏంటండి అనగానే నా ఫోన్ ఏమైనా తీసావా అనేసరికి, మీ ఫోనా, మీ ఫోన్ నేనెందుకు తీస్తాను, నేనేమీ తీయలేదు అనేసరికి, ఫోన్ ఆ ఫంక్షన్ హాల్లోనే పడిపోయినట్టుంది మీనా అని చెప్పాను. కానీ బాలు మీనా ఇద్దరు కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళి మొత్తం వెతుకుతారు. వెతికేసరికి ఫోను అక్కడెక్కడా ఉండదు. ఫోన్ రింగ్ ఇస్తుంది కానీ రింగ్ అవుతుంది కానీ ఉండదు. ఇక్కడ రోహిణి ఏం చేస్తుందంటే ఫోన్ని సైలెంట్లో పడేస్తుంది. స్విచ్ ఆఫ్ చేయదు కానీ సైలెంట్లో పెట్టి తన బ్యాగ్లోనే దాచిపెట్టుకుంటుంది. ఇంకా వెతికి వెతికి ఇంటికి వస్తారు. ఫోను అనగానే ఫోన్లేండి, పాత ఫోనే కదా, మళ్ళీ వేరే ఫోన్ తీసుకుని అందులో సిమ్ తీసుకుని వేసుకోండి, పోయిన దాని గురించి ఎందుకు అంతలా బాధపడతారు అంటూ ఇంకా మీనా చెప్పడంతో, ఆ ఫోన్లో శివగాడికి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియో ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎంత కొంపలంటుకుంటాయో, ఏ రకంగా ఉంటుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా శివగాడికి సంబంధించిన వీడియో ఎవరికి దొరకకూడదు, నా ఫోన్ నాకు దొరికేయాలి అని బాలు అనుకుని, సరే మీనా కొంచెం తలపోటుగా ఉందనగానే నాకు చిన్న పని ఉంది అని మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పూల ఆర్డర్ ఇవ్వాలి మీనా, సో పూల ఆర్డర్ కోసం వెళ్ళాలి కాబట్టి వంట గబగబా చేసుకుని వెళ్దామని బయలుదేరుతుంది. ఇంకిక్కడ రోహిణికి గుణ ఫోన్ చేసి, ఫోన్ తీసుకొచ్చావా, తెస్తున్నావా అనగానే తెస్తున్నాను అని చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని రోహిణి కాస్త బయలుదేరి వెళ్తుంది. రోహిణి ఎప్పుడు ఇంటి ముందే ఆటో ఎక్కుతుంది, కానీ ఆ రోజు ఇంటి ముందు ఆటో ఎక్కదు, పక్క స్ట్రీట్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం చూస్తుంది మీనా. ఇదేంటి, రోహిణి ఎప్పుడు ఇంటి ముందే ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది, మరి ఎక్కడికి ఎలా నడుచుకుంటూ వెళ్తుంది, అసలు ఈ టైంలో వెళ్ళవలసిన అవసరం ఏముంది, వెళ్తే ఉదయం వెళ్ళాలి, మరి ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో రోహిణి ఎక్కడికి వెళ్తుంది, పైగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంది అని మీనా వెనకాలే ఫాలో అయ్యేసరికి ఇంకా రోహిణి ముందు వెళ్తుంది, వెనకాల మీనా కొంచెం దూరంగా ఫాలో అవుతుంటుంది. దూరంగా అయితే గుణ కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. రోహిణి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి గుణ దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో ఇదేంటి, రోహిణి గుణతో మాట్లాడడం కోసం ఇలాగ ఇక్కడికి నడుచుకుని వచ్చిందా, అసలు రోహిణికి గుణకి ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనుకుంటూ ఇంకా రోహిణి వెళ్ళి మాట్లాడుతుండగా మీనా ఏం చేస్తుందంటే, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, చెట్టు చాటుకి కార్లు ఉంటే వాటి దారంట వచ్చి చెట్టు చాటుని నిలబడుతుంది. నిలబడేసరికి ఏంటి ఫోన్ తెచ్చావా, ఆ బాలు ఫోన్ తెచ్చావా అనగానే తెచ్చాను, ఆ బాలు ఫోన్లో ఉన్న శివ వీడియో నాకు కావాలి, ఆ శివ వీడియోతో పాటు బాలుకి సంబంధించిన ఏమున్నా కానీ ఆడి ఫోన్లో ఉంటాయని నేను ఫోన్ కావాలి అని చెప్పాను, నీకే నువ్వు ఫోన్ కావాలని చెప్పావు. బాలు ఆ ఫోన్ కోసం తెగ వెతుకుతున్నాడు, ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి వెతికాడంట, ఇప్పుడు ఇల్లంతా కూడా వెతికాడు, ఆ ఫోన్ పోయిందనుకుంటున్నాడు, కంగారు పడుతున్నాడు, ఫోన్లో శివ వీడియో ఉందన్న విషయం బాలుకి తెలుసు కదా, అందుకని కంగారు పడిపోతున్నాడు, ఆ వీడియో ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, బాలు ఫోన్ బాలుకి ఇంట్లో ఏదో ఒక చోట పెట్టేసేదాన్ని కదా అంటూ చెప్పేసేసరికి, లేదు ఇందులో బాలుకు సంబంధించింది ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది నాకు, దాంతో వాడిని ఆడుకుంటాను, ఇప్పటికే శివగాడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినందుకు వాడి మీద కక్ష తీర్చుకోవడం కోసమే మీ అత్తగారి దగ్గర శివగాడు దొంగతనం చేసిన 1,00,000 రూపాయలకు సంబంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ చేయడం కోసమే ఈ బాలు దగ్గర ఉన్న ఫోన్ని నేను అడిగాను. ఇప్పుడు ఈ వీడియోని పబ్లిక్ చేస్తే ఆ శివగాడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, నన్ను కాదని ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు చేస్తాడా, ఉద్యోగాలు చేసి గొప్పవాడైపోతాడా, అలా ఎలా చూస్తూ వదిలేస్తాను, అస్సలు వదలను, ఆ బాలుగాడిని వదలను, ఆ శివగాడిని వదలను అని చెప్పి ఇంకా
గుణ కాస్త ఆ ఫోన్ ఏది అని చెప్పి ఇలా చేయి పెట్టేసరికి రోహిణి ఫోన్ ఇస్తూ ఉండగా మీనా వెళ్ళి ఆ ఫోన్ని లాక్కుంటుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా మీనా వంక చూస్తారు. చెంప చెల్లుమనిపించేసరికి అసలు నువ్వు మనిషివేనా? నా భర్త ఫోన్ని దొంగతనం చేసి ఈ వెధవకిస్తావా? నా తమ్ముడు ఏదో తెలిసి తెలియక అత్తయ్య మీద కోపంతో దొంగతనం చేసుండొచ్చు. నీ అవసరాల కోసం, నీ అవకాశం కోసం ఈ రకంగా నా తమ్ముడు వీడియోని బయటికి వచ్చేటట్టు చేస్తావా? అసలు నా భర్త ఫోన్ని నిన్నెవరే ముట్టుకోమన్నారు అని చెప్పనేసరికి నీ తమ్ముడు చేసింది తప్పు కాదా మీనా అని చెప్పాను. కానీ నా తమ్ముడు చేసింది తప్పే కావచ్చు, కానీ నువ్వు చేసేది మరీ తప్పు కాదా? వాడు చిన్నవాడు, ఏదో తెలిసి తెలియక వాళ్ళ అక్కను బాధ పెడుతున్నారన్న ఉద్దేశంతో వాడు ఇలా చేసి ఉండొచ్చు కదా. మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం అసలు ఉందా అంటూ ఇంకా మీనా అయితే రోహిణిని తిట్టేసరికి అది కాదు మీనా అని చెప్పాను. కానీ నీ గురించి మాకు ఏం తెలిసినా పట్టించుకోకుండా ఎందుకు వదిలేసామో తెలుసా? చెప్తాం, ఈ క్షణం కానించి చెప్తాను. ఏదైనా సరే నీ గురించి వదిలేమని నా భర్త చెప్పినా వదలకుండా ఇప్పుడు ఫోన్ ఇవ్వకుండా ఆపేసినంత మాత్రాన వదిలేస్తానా? అత్తయ్యకి చెప్తాను, మీ దగ్గర దొంగతనం చేసింది శివానా అన్న విషయమే అత్తయ్యకి చెప్తాను అనగానే, చూడు రోహిణి, ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది. నీ గురించి మాకు చాలా అనుమానాలున్నాయి. అనుమానాలన్నింటి గురించి నా భర్తతో నిలదీశానే అనుకో, నా భర్తకు అప్పగించానే అనుకో, ఆ తర్వాత నీ ఇష్టం. అయినా నువ్వు ఇంటి కోడలివే కదా, నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేసి అత్తయ్యతో నన్ను తిట్టించాలనేది నీ ఉద్దేశమా? అందుకనే ఈ వీడియోని వీడికిస్తున్నావా? అయినా ఈడొక వెధవ, వీడు నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నా తమ్ముడు వీడి నిజస్వరూపం తెలుసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి చక్కగా చదువుకుంటున్నాడు. అలాంటి వాడి భవిష్యత్తును తీసుకెళ్ళి వీడి చేతిలో పెడతావా? వాడు చక్కగా ఉన్నాడు. నీ తమ్ముడికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాంటి పని చేస్తావా? కొంచెమైనా ఆలోచించవా రోహిణి? అసలు ఈ రకంగా నువ్వు ఎలా ఆలోచించగలుగుతున్నావు? నేనేమో అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఇంటిల్లి పాదికి కూడా నా చేతులతో నేనే వండి పెడుతూ చక్కగా కడుపు నిండా భోజనం పెడుతున్నాను. అలాంటిది మీరు నన్ను ఈ రకంగా నా రుణం తీర్చుకుంటావా రోహిణి? నా తమ్ముడి జీవితం నాశనం అయిపోతుంది రోహిణి. నువ్వు ఏ తొందరపాటి నిర్ణయం తీసుకున్నాను, నా తమ్ముడు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వీడికి అసలు ఏ వీడియో ఇవ్వద్దు. వీడి వల్ల నీకు ఏ సమస్య తీరదు, సమస్యలు పుడతాయి తప్ప. నీకు ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడుగు, నేను నా భర్త నీకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తాము. కానీ వీడిని నమ్మి నీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకుని నా తమ్ముడి జీవితాన్ని రిస్క్లో పెట్టద్దు. దయచేసి నా బాధను అర్థం చేసుకో. నువ్వు ఒక అక్కలా ఆలోచించి నా తమ్ముడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు చూడు ప్లీజ్. దయచేసి వీడికి ఏమీ చెప్పొద్దు అంటూ చెప్పేసేసరికి ఏమేనా అని చెప్పాను. కానీ చెంప పగలగొడుతుంది. ఎప్పుడైతే గుణ చెంప పగలగొడుతుందో రోహిణి కొంచెం జడుస్తుంది. అప్పటి వరకు కూడా కూల్గా ఏం చేస్తుందిలే అన్నట్టు ఉన్న రోహిణి ఎప్పుడైతే చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా తులిక్కి పడుతుంది. ఏంటి మీనా ఇంత ధైర్యంగా వాడి చెంప పగలగొట్టింది? ఇప్పుడు వాడు చెంప పగలగొట్టి వాడితో ఈ రకంగా ఇప్పుడు ఇదంతా కూడా చేస్తుందా? అమ్మో, మీనాను చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు ఈ వీడియో బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది. నా దగ్గర కూడా ఈ వీడియో లేకుండా ఉంటే బాగుండు. లేదంటే రేపన్న రోజున ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తుంది మీనా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే ఇంకా ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఆ వీడియో ఏముందో చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఈ వీడియోని బట్టి ఆయన ఆ రోజు వాడి చేతులు విరగొట్టుంటారు. లేదంటే శివ చెయ్యి విరగొట్టవలసిన అవసరం ఆయనకేముంది? ఆయన ఇదంతా కావాలని విరగొట్టి వాడికి బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. రోహిణిని నా భర్తను తప్పుగా అర్థం చేసుకుని నా భర్త తప్పు చేశాడు అనుకుని ఎంతగానో బాధ పెట్టాను, మాటలు అన్నాను. నిజానికి నా భర్త ఏ తప్పు చేయలేదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ఇంకా ఎంతగానో ఫీల్ అయ్యి మీనా ఫోన్ కాస్త తెచ్చి ఆ వీడియోని వెంటనే తన ఫోన్లోంచి డిలీట్ చేసేసి కింద
రీసెంట్లీ డిలీటెడ్ దాంట్లో డిలీట్ చేసేసి ఫోన్ అక్కడ పెట్టేస్తుంది. ఈలోపు బాలుకి స్పృహ వచ్చి చూసేసరికి ఫోన్ టేబుల్ మీదే ఉంటుంది. అదేంటి మధ్యన నాకు మతిమరుపు ఇంతలా వచ్చేస్తుందా? నేను ఫోన్ గురించి లేచాను, వెతికాను, కళ్యాణ మండపానికి అదే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా చూశాను, కానీ ఎక్కడ ఫోన్ కనిపించలేదు. మరి ఇప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగానే ఈలోపు మీనా టీ తాగండి అని టీ పట్టుకొచ్చిస్తుంది. అది సరే మీనా, ఫోన్ ఎక్కడుంది అనగానే, మీరు ఫోను మనోజ్ దగ్గర వదిలేశారంట. మనోజ్ తీసి చేత పెట్టి తనకు మత్తు వదిలేక రోహిణికి ఇచ్చాడు. రోహిణి నా దగ్గరికి వచ్చి చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది అని చెప్పనేసరికి, అవునా, చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి, థ్యాంక్సా, మనలో మనకెందుకులే థ్యాంక్స్ అని చెప్పి పాలుకు చెప్తుంది. ఏంటి మనలో మనం అని అంటున్నావేంటి మీనా? మనకు థ్యాంక్స్లు ఉండకూడదా ఏంటి? నువ్వు నాకు హెల్ప్ చేసినప్పుడు నువ్వు నా భార్యవైనా థ్యాంక్స్ చెప్పడంలో తప్పే లేదు అని చెప్పాను. కానీ ఇది ఎక్కడ చూసారు అనేసరికి, నిన్ననే ఒక వీడియో వస్తే చూసా. అప్పటి నుంచి నీకు ఏం చేసినా, నా కోసం ఏం ఆలోచించినా థ్యాంక్స్ చెప్పాలని ఉంది అని చెప్పనేసరికి, ఓహో, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేద్దామనుకుంటున్నారా? థ్యాంక్స్ ఎవరికి చెప్తారు తెలుసా? పరాయి వాళ్ళకు చెప్తారు. అంటే నేను మీ దృష్టిలో పరాయిదాన్నా? వావ్, సూపర్ అని చెప్పాను. కానీ ఏంటి మీనా పొద్దుటే జోకులు? మరి ఎందుకండి, అటు తాగండి. సరే, నేను వెళ్తానని కిందకి వెళ్ళి ఇంకా శివకు ఫోన్ చేసి మీనా తెగ తిడుతుంది. అక్క, అదంతా ఒకప్పుడు జరిగింది అక్క, ఇప్పుడు కాదక్క. నువ్వు ఒకప్పుడు చేసిన వీడియో మీ బావ ఫోన్లో ఉంది. నీ చెయ్యి విరగొట్టడానికి కారణం మీ బావే కదా. కానీ మీ బావ ఒక వల్లే కాదు, నువ్వు తప్పు చేయడం వల్లే బావ చెయ్యి విరగొట్టాడు, వాడితో తిరగొద్దని. అంతే కదా అని చెప్పాను. కానీ అవును, ఇప్పుడు ఏమైంది? నేను ఎంతో కష్టపడి ఆ వీడియో గుణగాడికి వెళ్లకుండా నేను ఆపేశానులే, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది అనగానే, ఏంటక్క ఏమంటున్నావు? ఆ వీడియో గుణగాడికి వెళ్ళడం ఏంటి అనగానే, అవును, ఎలాగా నువ్వు గుణకి అడిగితే పంపించమని చెప్పి బాలు దగ్గర ఒకసారి వీడియో చూశాడు కదా, ఆ వీడియోని తన అలా పంపించడం కుదరదు అంటూ ఇంకా మాట్లాడేసరికి, సర్లే జాగ్రత్తగా ఉండు అని మీనా కాస్త రాజేష్కి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంక ఇక్కడ మీనా బాలుని ప్రశ్నిస్తుంది. అసలు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదు అనుకున్నారా, లేక చెప్పడం అనవసరం అనుకున్నారా? అసలు ఇదంతా ఇంత జరిగిందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇంకా మీనా మీద, సరే శివ జాగ్రత్తగా చదువుకొని మీనా కాస్త ఫోన్ పెడుతుంది. బాలు ఫోన్ తీసుకుని వీడియో అంతా వెతికేసరికి, శివ వీడియో లేదని కంగారు పడుతున్నారా? నేను డిలీట్ చేసేసాను, మీరు ఇబ్బంది పడకండి. అయినా శివ వీడియో అందులో ఎందుకు ఉంది? ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది శివ అని చెప్పాను. కానీ అంతా చూశానండి, వాడిని మందలించాను. మీరు నాకు ఒక్క మాట అయినా చెప్పుంటే సరిపోయేది కదా. మీకు నాకు ఎన్ని గొడవలు వచ్చాయి ఆ శివ వీడియో వల్ల. ఆ వీడియో వల్లే కదా ఎన్నోసార్లు మనం ఇద్దరం గొడవలు పడ్డాము అంటూ చెప్పేసేసరికి, అవును నిజమే, ఈ వీడియో ఉందని నీకు చెప్పుంటే శివను కొట్టినందుకు రీజన్ నీకు తెలిసేది. కానీ వీడియో గురించి నీకు చెప్పలేదు కాబట్టి శివను కొట్టిన ప్రతిసారి నేను మీ మీద కోపపడడంతో పాటు మీకు వార్నింగ్లు కూడా ఇచ్చాను. సారీ, నన్ను క్షమించండి. నిజాలు తెలియదు కాబట్టి నేను ఇలాంటి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పడంతో, సర్లే ఇక మీదట ఏమైనా జరిగినా నాకు చెప్పండి, చెప్పకుండా మాత్రం ఉండొద్దు అనేసరికి, సరేమేనా, నీకు చెప్పకుండా ఏమీ చేయను సరేనా, ఇక మీదట ఏం చేసినా నీకు చెప్పే చేస్తాను అని ఇంకా మాట్లాడడంతో సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త మీనా కిందకి వచ్చేసి బాలుకి టీ తీసుకుని వెళ్తుంది. మీనా ఇందాకే కదా అని చెప్పాను, కానీ ముందు ఇది తాగి లేచి రెడీ అవ్వండి, అప్పుడు అంతా బాగుంటుంది. లేదంటే మొత్తానికైతే మీనా శివ ఫోను గుణగాడికి ఇవ్వకుండా, అంటే బాలు ఫోను గుణగాడికి ఇవ్వకుండా రోహిణి ఇవ్వడానికి ప్రయత్నించిన రోహిణి చెంప పగలగొట్టి మొత్తానికైతే గండాన్ని బయట పడేటట్టు చేస్తుంది. మరి నెక్స్ట్ రోహిణి ఊరుకుంటుందా? రోహిణి ఫోన్లో ఏమన్నా శివకు సంబంధించిన వీడియో ఏమన్నా దాచిపెట్టిందా? మరి అలా శివకు సంబంధించిన వీడియో ఏదైనా దాస్తే ఆ వీడియో ఈరోజు కాకపోతే రేపైనా సరే రోహిణి బయట పెట్టే అవకాశం ఉందా? ఏం చేస్తుంది మరి రోహిణి? వీడియోని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.